చెప్పాలి. ఒకటి, భారతదేశం చైనా మధ్య సరిహద్దులు ఒక శాంతియుత వాతావరణం ఏర్పడడానికి ఒక వాతావరణం ఏర్పడింది. మేము స్వాగతిస్తూ ఉన్నాం. రెండు దేశాలు పెద్దవి, ప్రపంచంలోనే చైనా భారతదేశం పెద్ద దేశాలు. భారతదేశం ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంలో ఉన్నటువంటి దేశం. అలాంటప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు ఉండడం అనేది దేశాలకి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. అందులో మేము మొత్తం నుంచి కూడా ఇలా చైనా భారతదేశం మధ్య యుద్ధ వాతావరణం ఉండడానికి వీల్లేదు, దీన్ని శాంతియుత మార్గాన్ని ఉండాలని చెప్పేసి అని కోరుకునేవాళ్ళం. 1962 నుంచి ఇప్పుడు దాకా కూడా చైనా భారతదేశం పైన కాలు దువ్వేటువంటి విధానానికి మేము వ్యతిరేకం. చాలామంది మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, కమ్యూనిస్టులు చైనాకి తొత్తుగా ఉన్నారని చెప్పేసి అని. సిపిఐ డాక్యుమెంట్ చదవండి ఒకసారి. 62 నుంచి ఇప్పటిదాకా మేము చేసినటువంటి తీర్మానాలు కానీ ఎక్కడ కానీ, అంటే ఎప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశం పక్కన నిలబడ్డాం. అందువల్ల ఈ చైనా భారతదేశం పైన కవ్వింపు చర్యలకి మేము ఎప్పుడు వ్యతిరేకం. పైపొచ్చి అంత పెద్ద భారతదేశాన్ని వ్యతిరేకం చేసుకోవాల్సిన అవసరం లేదనేది మా దృఢ అభిప్రాయం. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల విద్యుత్ వాతావరణం వచ్చేసింది. ఈ వాతావరణాన్ని ఉపయోగించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలకి తావివ్వకుండా దీన్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి అని, అదే సందర్భంలో భారతదేశం కూడా ఖచ్చితంగా ఏప్రిల్ ముందు ఏమిటంటే వాతావరణం ఉందో దాన్ని సాధించేందుకు కృషి చేయమని చెప్పేసి అని మా పార్టీ కూడా సలహా ఇచ్చింది. ఇప్పుడు భారతదేశం నుంచి సరిహద్దు నుంచి చైనా సైన్యం వెనక్కి పోయారని చెప్పేసి అని వస్తానే వార్తలు. చాలా సంతోషం, అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి వాతావరణం రాకుండా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈ ఘర్షణ వాతావరణం ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి అనేది మా అభిప్రాయం. ఇది ఇరు దేశాలకి అనవసరమైన ఉద్రిక్త వాతావరణంతో పాటు అభివృద్ధికి నష్టం వస్తుంది. ఈ బోర్డర్లో ఉన్న సమస్య దేశాల అభివృద్ధికి నష్టం వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఒకటి, మేము చైనా నుంచి మొట్టమొదటి చెప్తున్నాం, అటు వియత్నాం మీద కాలు దూగుతుంది, ఇటు భారతదేశం మీద కాలు దూగుతుంది, అంత మంచిది కాదు ఇది అని చెప్పేసి మా అభిప్రాయంగా మేము అంతర్గత సమావేశంలో మేము వారికి విజ్ఞప్తి చేసాం. చైనా వారు విధానం మార్చుకోవాలని, సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలపైన ఫ్రెండ్షిప్ సౌహృద వాతావరణం పెట్టుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశం కూడా ఈ మోడీ వచ్చి మొదలుకొని చుట్టుపక్కల నేపాల్ మొదలుకొని అన్ని దేశాల్లో ఘర్షణ వాతావరణం వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా పరిశీలించి భారత ప్రధానమంత్రి కూడా చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఇది కోవిడ్ సందర్భంగా ఒక విధంగా అందరూ ప్రతిపక్ష పార్టీలు అందరూ డిసిప్లిన్గా ఉన్నారు. ఈ లాక్డౌన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. నష్టాలు ఉన్నా, అనేక ఇబ్బందులు ఉన్నా, మమ్మల్ని నమ్ముకున్న కార్మిక శ్రామిక వర్గానికి పెద్ద అన్యాయం జరిగిపోయింది. ముఖ్యంగా వలస కార్మికులకు మరీ అన్యాయం జరిగింది. అయినా సరే ఈ విశ్వవ్యాప్తంగా అప్పగించారు, ఎయిర్ ఇండియాని క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్లో వచ్చిన ప్రమాదాన్ని ఎవడు కాపాడుతున్నారు? ఇప్పుడు ఈ కోవిడ్లో వచ్చిన విపత్కర పరిస్థితుల్లో ఎయిర్ ఇండియానే పనిచేస్తూ ఉంది, ఇంకే ప్రైవేట్ సంస్థ పనిచేయలే. గుర్తుంచుకోండి. అంటే సంక్షోభ సమయంలో పబ్లిక్ సెక్టర్ సాదుకుంటేదో ప్రైవేట్ సెక్టర్ సాదుకోవు. ఇప్పుడు రుజువైంది. ఇదే ఎయిర్ ఇండియా కానీ చేతులు లేకపోయింటే ఏమైండేది? ఇప్పుడు కోవిడ్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్స్ బలహీనపడ్డాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. 2 లక్షలు 3 చివరికి గవర్నమెంట్ డాక్టర్స్కి గతి లేకుండా పోతే వివరాలు మనం చెప్తాడు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వ హాస్పిటల్స్ ఎంత మనం చూసాం కోవిడ్ బాధితులకి. ఈ కోవిడ్ సందర్భంగానే ప్రైవేట్ విమాన సంస్థలకి ఎయిర్ ఇండియాకి తేడా చూసాం. ఆపత్కాలంలో పబ్లిక్ సెక్టర్సే కాపాడుతూ ఉన్నామని. అలాంటప్పుడు ప్రైవేట్ సెక్టార్స్కి అమ్మేసేటువంటి పద్ధతి పబ్లిక్ సెక్టార్ని చాలా ఘోరమైంది. అందులో ముఖ్యంగా ఇస్రో లాంటిది మనం కాపాడుకోవాలి. దీనిపైన జాతీయ స్థాయిలో కూడా మా నిరసన తెలియజేశాం. ఇంకా రేపు 9వ తారీఖున
భవిష్యత్తు కార్యక్రమం రామకృష్ణ అనౌన్స్ చేస్తాడు. ఈ విషయంలో మాత్రం జాతీయ భక్తులు, భారతదేశ భక్తులు తెలుసుకోవాలి. ఇస్రోని అమ్మేస్తూ ఉంటే సమర్థించేవాళ్ళు దేశభక్తుల, దాన్ని వ్యతిరేకించి పబ్లిక్ సెక్టర్లో ఉండాలని దేశభక్తులు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం మా ఆందోళన తీవ్రతరం చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నారాయణ గారు చెప్పినట్లుగా ఇవాళ ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తన సొంత అజెండాతో టోటల్గా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడానికి, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇస్రోను కూడా ప్రైవేట్కి అప్పచెప్పడానికి వారు నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైల్వేస్ను కూడా టోటల్గా ఇవాళ ప్రైవేట్కి అప్పచెప్పడానికి వాళ్ళు స్టార్ట్ చేశారు. చివరికి రైళ్ళు కూడా దాదాపు 150 రైళ్ళు ప్రైవేట్ వారు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఉన్నారు. గతంలో మనం ఎప్పుడూ చూసి ఉండం. చివరికి దీనిపైన కార్టూన్స్ కూడా వస్తూ ఉన్నాయి. నీకు రైల్వేలో సీటు కావాలన్నా, లేక బెర్త్ కావాలన్నా, లేకపోతే ఒక కోచ్ కావాలన్నా, లేకపోతే రైలే కొనుక్కుంటావా, నీకు ఏది కావాలంటే అది అమ్ముతాం అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిస్సిగ్గుగా, అంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా ఇంతకు దిగజారలేదు. ఇవాళ ఈ ప్రధానమంత్రి దిగజారి అన్నిటినీ కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంత కష్టజీవులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే, దివాళా తీస్తూ ఉంటే, కార్పొరేట్లు మాత్రం బ్రహ్మాండంగా కోట్లకు అధిపతులు అవుతూ ఉన్నారు. వారికి ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంతరిక్షంని కూడా ఇవాళ ప్రైవేట్కి ఇస్తున్న దానికి నిరసనగా రేపు 9వ తేదీ నాడు శ్రీహరికోటలో, అది కూడా మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సూళ్ళూరుపేట దగ్గర శ్రీహరికోట ఉంది. ఈ శ్రీహరికోట దగ్గర చలో శ్రీహరికోట కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తూ ఉంది. దీనికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు దానికి నాయకత్వం వహించబోతూ ఉన్నారు. అదేవిధంగా రెండవ ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో ఇటీవలనే 3 గ్యాస్ ప్రమాదాలు జరిగాయి. గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క విశాఖపట్నంలోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. తర్వాత అక్కడే విశాఖపట్నంలో జరిగిన మరో గ్యాస్ లీక్ ప్రమాదంలో మరో 2 మరణించారు. అదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాలలో జనరల్ మేనేజర్ శ్రీనివాసులు గ్యాస్ లీక్ కావడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. మరి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న దానిపైన ప్రభుత్వం వేసిన కమిషన్, ముఖ్యంగా నీరబ్ కుమార్ కమిషన్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఆధ్వర్యాన్ని వేసిన కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇవాళ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ప్రమాదానికి ఆ కంపెనీనే పూర్తి బాధ్యత వహించాలి. 50 ఏళ్ళుగా అదే దాని యొక్క ఇది కొనసాగుతూ ఉంది. వాళ్ళు ఏమీ మార్పులు చేయలేదు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఎలాంటి రక్షణ సౌకర్యాలు కూడా అక్కడ కల్పించలేదు. దాని ఫలితంగానే ఈ ప్రమాదం జరిగిందని. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమో ఆ ఎల్జీ పాలిమర్స్కున్న లైసెన్స్ రద్దు చేయాలి, యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 50 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఈ ప్లాంట్ నెలకొల్పినప్పుడు అప్పుడు ఇంతమంది జనావాసం అక్కడ లేరు. ఇప్పుడు పెద్ద ఎత్తున జనం అక్కడ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆ ప్లాంట్ని అక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక చివరి ముఖ్యమైన అంశం ఏమంటే, ఆ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికీ 4 సార్లు దాన్ని 4 సార్లు వాయిదా వేశారు. రేపు మళ్ళీ ఆగస్టు 15వ తేదీ పంచుతామంటున్నారు. ఓకే, దానికేం పెద్ద తప్పు పట్టాల్సింది లేదు, ప్రభుత్వం వాయిదా వేసుకుంది. కానీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమంటే, అంటే నాకు తెలిసిన వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇది జరిగి ఉండదు. అదేమంటే దాదాపు 5-6 లక్షల ఇళ్ళు గత ప్రభుత్వం నిర్మించింది.
ఆ నిర్మించిన ఇళ్ళు లబ్ధిదారులకు వారికి అలాట్ చేయాలి. లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటన్నిటిని ఐడిల్గా పెట్టారు. పైగా ఏమంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది కాబట్టి వాటి జోలికి మేము పోమన్నట్లుగా ఉంటా ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతానది ఏమంటే, అదేమైనా తెలుగుదేశం పార్టీ డబ్బులతో కట్టారా లేకపోతే గవర్నమెంట్ డబ్బుతో కట్టారా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వ డబ్బుతో కట్టిన ఇళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి అలాట్ చేయకుండా, ఒకవేళ లబ్ధిదారుల లిస్టులో ఏమైనా అవకతవకలు జరిగింటే దాన్ని సరిదిద్ది అర్హులైన వారికి ఇల్లు ఇవ్వకుండా లక్షలాది ఇళ్ళని కూడా ఐడిల్గా పెట్టేశారు. పైగా ఇప్పుడు 30 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇస్తామంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే, ముందు ఆ ఇళ్ళు అలాట్ చేయండి. అలాట్ చేసిన తర్వాత ఎవరికైతే ఇల్లు రాలేదో వారికి హౌస్ సైట్స్ ఇవ్వండి. అప్పుడు మీకే మంచిది కదా, తగ్గిపోతారు కదా లబ్ధిదారుల లిస్టు. రెండోది ఏమంటే, ఇవాళ పట్టణాల్లో 1 సెంటు, పల్లెల్లో 1.5 సెంటు ఇస్తామంటా ఉన్నారు. అది సరైంది కాదు. ఖచ్చితంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తే తప్ప వాళ్ళకి భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఉపయోగపడే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందు ఇళ్ళు ఏవైతే కంప్లీట్ అయినాయో ఆ కంప్లీట్ అయిన 6 లక్షల ఇళ్ళన్నీ కూడా వారికి లబ్ధిదారులకు అలాట్ చేసి ఆ తర్వాత ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించాలి. ఆ ఇళ్ల పట్టాలు కూడా పట్టణంలో 2 సెంట్స్, అదేవిధంగా పల్లెల్లో అయితే 3 సెంట్స్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కృష్ణ గారు అనేక అంశాలను ప్రస్తావన చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఆవేదనలో బాధల్లో ప్రజలు ఉంటే కరోనా వైరస్ ఎలా జోకుతుందో, ఎప్పుడు జోకుతుందో, ఎవరు జోకుతుందో చెప్పలేమని తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉంటే నరేంద్ర మోడీ మాత్రం తన సొంత ఎజెండా ప్రభుత్వ రంగ సంస్థను ధ్వంసం చేయడం, కార్పొరేట్ దిగ్గజాలకు కట్టబెట్టడం, ప్రైవేట్ పర చేయడమే కోరుకున్నాడు. అందులో రక్షణ రంగంలో ప్రైవేట్ అంటేనే ఆశ్చర్యపోయినారు చాలామంది. రక్షణ రంగం అంటే దేశానికి రక్షించేటువంటి ఒక ప్రధానమైనటువంటి విభాగం అది. అది తర్వాత బొగ్గు బ్లాక్కులు, లేకుంటే మొత్తం ఈ బేసెనలు, లేకుంటే రైల్వేలు, లేకుంటే అన్ని రకాలుగా ఈ ప్రభుత్వ రంగ సంస్థని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఒక ప్రతిష్ట కలిగినటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఆ శ్రీహరికోటలో ఉంది. నరేంద్ర మోడీ కూడా స్వయంగా విజిట్ చేశారు. అంతకంటే మొదలు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా విజిట్ చేశారు, సందర్శించారు. అట్లాంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం చంద్రమండలానికి కూడా పోయి అక్కడ వాతావరణం ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఆడ భూమి ఎట్లా ఉంది, ఏ రకమైన పరిస్థితులన్నీ కూడా పరిశోధించి ఇక్కడ ఒక రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందు పెట్టారు. అంటే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటిది ఇలాంటి అంతరిక్ష కేంద్రాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం అంటే అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఓ రకంగా ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ప్రైవేటులకు అప్పచెప్పడమే అని అభిప్రాయపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ 9వ తారీఖు నాడు ఈ చలో అంతరిక్ష కేంద్రానికి కార్యక్రమం తీసుకున్నదో దానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. నిరసన కూడా తెలియపరుస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. ఇంకా తర్వాత మన తెలంగాణ రాష్ట్ర పార్టీ చూస్తూ ఉంటే నిన్న రాత్రే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. సెక్రటరియట్ అంటే సచివాలయ కూల్చివేత ఒక 15 ఏళ్ళ కింద కట్టినాయి. అట్లాంటి మంచి బ్లాకులు ఉన్నాయి, డి బ్లాక్ లాంటివి, కే బ్లాక్ లాంటివి, సరే జే బ్లాకు, ఇంకా కొన్ని బ్లాకులు 100 ఏళ్ళు దాటినాయి. అంటే 100 ఏళ్ళ సామర్థ్యం కలిగినటువంటి పటిష్టవంతమైన భవనాలని కేసీఆర్ మూర్ఖంగా కూర్చివేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో కరోనా హైదరాబాద్లో అంతా విస్తరించింది, సర్వంత్రామి అన్నట్టుగా విస్తరించింది. ఇలాంటి తరుణంలో ప్రజలు దిక్కు బాధలు ఉంటాంటే ఈ కరోనాను నివారించడానికి, కట్టడి చేసేదానికి, ప్రజలను ఆదుకునేడానికి ప్రయత్నించకపోగా సెక్రటరీని కూర్చడం అంటే ఇది నిజంగా మూర్ఖత్వపు ఆలోచన అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వైఖరి వల్ల అంటే మళ్ళీ ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు ఉంది
రాష్ట్రానికి. ఇంకా మళ్ళీ అప్పులు తెచ్చి మరి ఏం చేయదలుచుకున్నావు? అప్పులు తెచ్చి మరి కొప్పేసుకుంటావు అన్నట్టు ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రజలంతా కూడా వ్యతిరేకించాలా, తిరస్కరించాలని సిపిఐ కోరుతున్నది. నిన్ననే మా రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, జూమ్ సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఈ కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే కాదు, నారాయణ గారు చెప్పినట్టుగా ఒక ప్యూర్ హాస్పిటల్లో పనిచేసేటువంటి మెడికల్ డ్యూటీ డాక్టర్, అంటే మెడికల్ ఆఫీసర్ సుల్తాన్, డాక్టర్ సుల్తానియాకు కరోనా పాజిటివ్ వస్తే ఆమె తుంబు అనే ఆసుపత్రిలో జాయిన్ అయింది. 40,000 కట్టి 1,15,000 ఒక రోజుకే బిల్ వేశారు. అది కట్టకపోతే నిన్ను డిశ్చార్జ్ అంటే బందీ చేసినట్టుగా చేశారు. అంటే ప్రభుత్వ డాక్టర్లకే అలాంటి పరిస్థితి ఉంటే నాటకాలు ఆడుతూ ఉన్నారు, రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర బీజేపీలకు దమ్ముంటే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించి అప్పుడు నిరసన చెప్పాలి. కానీ కేంద్రమే ఒక పైస ఇవ్వదు. ఆఖరి FRPM కేసీఆర్ అన్న హెలికాప్టర్ మనీ అన్న FRPM అంటే అప్పు తీసుకోవడానికి పెంచడానికి, లిమిట్ పెంచడానికి, అప్పు లిమిట్ పెంచేదానికి అది కూడా చెయ్యరు. అంటే కేంద్రము కావాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందుకనే 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ చాలా కాలంగా ఆందోళన చేస్తున్నది. ఇలా అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు అందరూ తీవ్రమైన అవస్థలలో ఉన్నారు. నిన్న మేము మన మహబూబ్ మెన్షన్ ఈ మలక్పేట ఏరియా పోయి చూస్తే అసలు 100 మంది మహిళలు ఉరికొచ్చి మేము పోయింది తెలుసుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి కరెంటు బిల్లు 19,000, 6,000, 5,000, 4,000 వచ్చినాయని చూపిస్తూ బాధపడ్డారు. అంతేకాకుండా అసలు బియ్యం ఇస్తే ఎట్లా బతకాలి? మనం బియ్యం బుక్తామా? ఇప్పటికే మాకు అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ అప్పులు ముట్టించడం కూడా లేడు. ఇల్లు కిరాయాలు కట్టేదానికి ఇబ్బంది ఉన్నది. అసలు మేము ఎలక్ట్రిసిటీ పనిచేసేటోడు ఎలక్ట్రిసిటీషియన్ అయిపోయిండు, రిక్షా దొక్కేటోడు మాకు రిక్షా చూపించినాడు. ఇలాంటి అనేకమైనటువంటి అవస్థలు ప్రజలు ఉన్నారు. ప్రభుత్వం ఏమో మంచిగా అన్ని రకాల హంగామతో, ఆడంబరాలతో విచ్చలవిడిగా సెక్రటరీ కూల్చే దశకు పోతా ఉన్నది. అందుకనే ఇవన్నీ సహాయ చర్యలు ప్రతి కుటుంబానికి 12 కిలోల బియ్యం ప్రతి మనిషికి ఇస్తూ 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇలాంటి డిమాండ్స్ తోటి 10వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. అలాగే కోవిడ్ హాస్పిటల్ను ప్రారంభం చేసి ఇప్పటికీ 2 నెలలు దాటిపోయినా ఇప్పటికీ అక్కడ కోవిడ్ హాస్పిటల్లో చికిత్స జరగలేదు. కాబట్టి రేపే కోవిడ్ హాస్పిటల్ ఎప్పుడు తెరుస్తారని ప్రశ్నిస్తూ నిరసన చెప్పే కార్యక్రమానికి, కోవిడ్ హాస్పిటల్ ముందు నిరసన చెప్పే కార్యక్రమానికి నేను తీసుకున్నా అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. అలాగే ప్రధానంగా ఈ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో పిలిపించాయి. వాళ్ళు జూలై 10 నుంచి 20 వరకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన బాట పట్టారు. అసలు రైతులకు సంబంధించి ఉత్పత్తులను కూడా వాటిని కూడా టోకు వ్యాపారస్తులకు అప్పచెప్పేదానికి, కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చేదానికి 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కాబట్టి వీటన్నింటికీ నిరసనగా ఈ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం చేపట్టే ఆందోళనకు సిపిఐ మద్దతు ఇవ్వాలని నిర్ణయం చేసిందని చెప్పి తెలియపరుస్తున్నాను.